అదేవిధంగా మన ప్రాంతం నుంచి అనేక మంది గల్ఫ్కి పోతుంటారు, అవునా కదా? దుబాయ్కి, అక్కడికి ఇక్కడికి. మన దగ్గర ఉద్యోగాలు దొరకక ఈయనేమన్నాడు పెద్ద మనిషి, ఈయన అధికారంలో వచ్చిన తర్వాత ఇక గల్ఫ్ పోయే అవకాశం రాదు, ఇక్కడనే అద్భుతంగా చేస్తా, గల్ఫ్ లో ఎవరికన్నా ఇబ్బంది జరిగితే అనారోగ్య కారణంగా నేను ఆదుకుంటా అన్నాడు. అనేక మంది, వేలాది మంది గల్ఫ్ లో మన యువకులు ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ జిల్లా నుంచి, కరీంనగర్ జిల్లా నుంచి అక్కడ పోయి అమానవీయ పరిస్థితిలో పనిచేసి అనారోగ్యంతో చనిపోతే అడిగిన నాదుడు కూడా లేడు. ఈ రోజు మేము ప్రకటిస్తున్నాం, మన పిల్లలు గల్ఫ్ పోయి అనారోగ్యంతో చనిపోయిన వారికి, ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అనారోగ్యంతో చనిపోయిన వారికి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వబోతున్నామని చెప్పి మనం చేస్తున్నాం. మరి నిర్మల్, ఖానాపూర్ నుంచి పెద్ద సంఖ్యలో గల్ఫ్ పోతున్నారు. వాళ్ళకి మంచి సౌకర్యాలు, ఫెసిలిటీస్ కల్పించాలని ప్రతి ఏటా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు గల్ఫ్ లో ఉన్న మన యువకుల కోసమే ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తుంది చెప్పని మనం చేస్తున్నాను. మిత్రులారా, మనం పెన్షన్ల విషయం మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మన బడ్జెట్ 1,00,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఎంత అవుతుందమ్మా? వచ్చే సంవత్సరం 2 లక్షల కోట్లకి పెరిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో 1000 రూపాయలు పెన్షన్ వచ్చే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులకి 1000 రూపాయల నుంచి 2000 రూపాయలకి పెన్షన్ పెంచబోతున్నాం. ఇప్పుడు 65 ఏళ్లు దాటితేనే పెన్షను. మేమేమంటున్నామంటే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు రిటైర్ అయినప్పుడు 58 ఏళ్లకే పెన్షన్ వస్తుంది కాబట్టి వృత్తులకు కూడా 58 ఏళ్లు దాటితేనే పెన్షన్ ఏర్పాటు చేయబోతున్నాం. భార్యాభర్తలకి ఇప్పుడు ఒక్కరికే వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు రాదు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో భార్యాభర్తల ఇద్దరికీ అర్హత ఉంటే పెన్షన్ ఇవ్వబోతున్నాం. ప్రభుత్వ ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు కూడా పెన్షన్ ఇవ్వబోతున్నాం అని చెప్పి మనం చేస్తున్నాను. మిత్రులారా, వికలాంగులకి ప్రస్తుతం ఉన్న పెన్షన్ 1500 రూపాయలు. అది చాలని అమౌంట్. వాళ్ళకి మేము వికలాంగులకి 1500 రూపాయల నుంచి పెన్షన్ 3000 రూపాయలు పెంచబోతున్నాం చెప్పి మనం చెప్తాం. మిత్రులారా, ఇప్పుడు మీ అందరికీ తెలుసు, రేషన్లో వచ్చే దొడ్డు బియ్యం, జాగ్రత్త నలమా, రేషన్లో వచ్చే దొడ్డు బియ్యం ఎక్కువ మంది తినడం లేదు. రేషన్లో వచ్చే దొడ్డు బియ్యం ఎక్కువ మంది తినడం లేదు. రేషన్ బియ్యం ఈ పద్ధతి మార్చి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కింద మనిషికి 7 కేజీల సన్న బియ్యం ఇవ్వబోతున్నామని చెప్పి మనం చేస్తున్నాను. అదే విధంగా గతంలో మీకు గుర్తుండాలి, కాంగ్రెస్ ప్రభుత్వంలో అమ్మ హస్తం కింద బియ్యంతో సహా గోధుమ పిండి, కారం, ఉప్పు, పసుపు, చక్కెర, పామాయిల్ అన్ని ఇచ్చేవాళ్ళకి మీకు గుర్తుందా? గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే పెన్షన్ విధానం, అదే రేషన్ విధానం పునరుద్ధరించి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్న బియ్యంతో సహా ఒక సామాన్య కుటుంబానికి ఉపయోగపడే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టే 9 రకాల వస్తువులు ఇవ్వబోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నాను.
దళితులకి గిరిజనులకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం రేషను బియ్యంతో సహా ఈ అన్ని రేషన్లో ఇచ్చే అంత సామాను కూడా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకి గిరిజనులకి రేషన్ ఉచితంగా ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనం చేస్తాను. మిత్రులారా, మహిళా సంఘాల గురించి 2 నిమిషాలు మాట్లాడుకుందాం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో తక్కువ మంది మహిళలు వచ్చిండ్రు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీ భార్యలు గాని, తల్లులు గాని, చెల్లెలు గాని మహిళా సంఘాల్లో సభ్యులు ఉన్న వాళ్ళు ఎంతమంది చేతులెత్తండి. అందరూ. మరి నేను చెప్పే విషయం మీ ఇంటికి తీసుకుపోయి మీ సతీమణికి, మీ అమ్మకి, మీ చెల్లెలకి చెప్పాలి. మహిళా సంఘాలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మహిళా సంఘాలను నిర్లక్ష్యం చేస్తున్నాడు. వాళ్ళకి మీటింగులు లేవు, వడ్డీ లేని రుణాలు లేవు, సమావేశాలు లేవు, కార్యక్రమాలు లేవు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా సంఘాలకి ఆర్థికంగా బలపరచడానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నాం. ఈ రాష్ట్రంలో ఖానాపూర్లో గాని, నిర్మల్లో గాని, ఆదిలాబాద్ జిల్లాలో గాని అన్ని కలిపి రాష్ట్రంలో 6 లక్షల మహిళా సంఘాలు ఉన్నాయి. 6 లక్షల మహిళా సంఘాల్లో 70 లక్షల మంది మన అక్కలు, చెల్లెళ్ళు, మన అమ్మలు సభ్యులుగా ఉన్నారు. ప్రతి మహిళా సంఘానికి ₹1,00,000 పూర్తిగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాంట్ గా ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి మహిళా సంఘానికి ₹10 లక్షల బ్యాంకు నుంచి రుణం ఇప్పించి దాని మీద వడ్డీ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది మనం చేస్తున్నాను. ఈ మహిళా సంఘాల్లో పనిచేసే విఓఏలు గాని, ఆర్పీలు గాని, బీమా మిత్రులకు గాని వాళ్ళకి ఇప్పుడు చాలని వేతనాలు. వాళ్ళందరికీ విఓఏలకి, బీమా మిత్రులకి, ఆర్పీలకి నెలకి ₹10,000 వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. సరే, ఇప్పుడు చాలా మంది ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడమంటున్నారు. మిత్రులారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందో, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదో చేతులు ఎత్తండి. ఎవరు రాలేదా? రుణమాఫీ చేయలేదు, ఇల్లు రాలేదు, బిల్లు రాలేదు. ఈయన ఏం చేయాలండి? కేసీఆర్ ఏం చేయాలి? మనం పొందబెట్టాలి, టిఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.